హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మునీష్ ఛానల్. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటో తెలుసా? వెజిటేబుల్ కిచడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అనుకుంటే అది లంచ్ అయిపోయింది. ఇప్పుడున్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను నేను. ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, టమాటా, బీన్స్, పచ్చిమిర్చి, సొరకాయ, బ్రింజాల్ అన్నీ ఎవ్రీథింగ్. బ్రౌన్ రైస్ తీసుకున్నా ఇక్కడ మెయిన్గా. బ్రౌన్ రైస్తో చేద్దామని చెప్పి ఇందులో పెసరపప్పుని కందిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ ఏమేమి చేస్తానో మీకు చెప్తాను. బ్రౌన్ రైస్ హెల్దీ కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బాణీ తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఆయిల్ ప్లస్ నెయ్యి అనమాట, బాగుంటుంది టేస్ట్. నెయ్యి కూడా వేసుకుంటే ఇది ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది. ఇది బాగా కాగినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. లైట్గా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. దాని తాలింపు గింజలు చూపిస్తున్నాను మీకు. జీలకర్ర వేసుకున్నా కొంచెం. జీలకర్ర నెక్స్ట్ ఆవాలు వేసుకుంటాను. ఆవాలు వేసుకున్నాక ఇది మైల్డ్ ఫ్లేవర్తో చేసుకున్నాను నేను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మసాలాలు అలా వేసుకోకుండా మైల్డ్గా తింటేనే బెస్ట్ అనమాట. దీంట్లో యాక్చువల్ చికెను, అలాంటిది నేను ఫిష్ కాంబినేషన్ వేసుకున్నాను, చూపిస్తాను లాస్ట్లో. తాలింపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లో మొత్తం పట్టి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నా. ఇవంతా ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా నేతిలో మంచిగా వేగాలన్నమాట. జీడిపప్పు కూడా వేసుకున్నాక నెక్స్ట్ ఇవన్నీ ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ మనం వేసేయాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తే అది మొత్తం అన్నీ వేసేసేయాలి. ఇక్కడ నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గ పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఇది బాగా మగ్గినాక మనం కుక్కర్ పెట్టేస్తాము విజిల్ ఆల్రెడీ. ఈ క్యారెట్స్ అన్నీ హెల్తీకి చాలా మంచిది. గ్రీన్ పీస్ అనమాట, ఆనియన్స్, టమాటా అన్నీ అనమాట. అన్నీ మంచిగా 3 విజిల్స్ దాకా పెట్టుకున్నా. బ్రౌన్ రైస్ కాబట్టి మంచిగా అవ్వాలి కదా. అది బ్రౌన్ రైస్ నానబెట్టాను ఎక్కువసేపు, 1 అవర్ ముందు. ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ వెజిటేబుల్స్ వేసేసాక పసుపు, సాల్ట్ ఇవన్నీ వేస్తే బాగా ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి. ఇందులో ఇంకా మీకు కావాలంటే చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు నా దగ్గర లేదా టైంకి, సో అందుకు ఆలు కూడా వేసుకోలేదు. ఇంకా ఏమైతే దొరికినాయో అవే ఇంట్లో ఉన్నవన్నీ వేసుకున్నాను అనమాట. మా డాడీ సండే కొత్తగా ట్రై చేయదన్నా మంచిగా అంటే సరే ఇది చేద్దాం అన్నట్టు ఇచ్చేసా అనమాట. దాంట్లో మొత్తం చూపిస్తా, మొత్తం చూడండి. ఇప్పుడు జస్ట్ మగ్గ పెడుతున్నా ఫస్ట్ సిమ్లో పెట్టి మగ్గబెట్టినాక ధనియాల జీలకర్ర పొడి అనమాట ఇది. ధనియాల జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాను. కొంచెం బాయిల్ అయినాక అది అందులో నుంచి వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సొరకాయ ముక్కలు వేసాం కదా మనం, టమాటా, సొరకాయ అన్నీ. నెక్స్ట్ ఈ కందిపప్పు, పెసరపప్పు కలిపింది వేసేసుకుంటాను, కలిపేస్తా. ఇప్పుడు వాటర్ వేసుకుంటాను అనమాట. వాటర్ వేసుకుని రైస్ కూడా వేసేసాక అప్పుడు కుక్కర్ పెట్టేస్తాం మొత్తం అంతా అయిపోయినాక. 1 గ్లాసు కందిపప్పు, టీ కప్ అంతా, 1 గ్లాసు పెసరపప్పు అనమాట. అంటే టీ గ్లాసు అనమాట. టీ గ్లాసు తీసుకున్నా. ఇంకో 2 గ్లాసెస్ ఏమో బ్రౌన్ రైస్. ఆ 2 వేసేసి మంచి కలుపుతున్నాను అనమాట. మొత్తం అంతా కొద్దిసేపు మగ్గినాక మూత పెట్టేస్తాను. అది వాటర్ కూడా మనం ఎంత వేసామంటే, బ్రౌన్ రైస్, కందిపప్పు, పెసరపప్పు ఉంది కాబట్టి ఒక 5 గ్లాసెస్ వరకు వేసుకున్నాను నేను. మంచిగా ఉడకాలి కాబట్టి ఒక 5 గ్లాసెస్ వాటర్. ఎంత లూజ్ ఉంటే అంత మంచిది అనమాట, బాగుంటుంది. 3 విజిల్స్ అయితే రప్పించుకున్నాను. ఎంత లూజ్ ఉంటే అంత బాగుంటుంది. లాస్ట్కి టైట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే కందిపప్పు, పెసరపప్పు కాబట్టి టైట్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో నేను లూజ్ అవడం కోసం కొంచెం ఇది మ్యాగీ మసాలా ఉంది నా దగ్గర, టైంకి మ్యాగీ మసాలా వేసుకున్నాను అనమాట. లైట్గా ఫ్లేవర్ బాగుంటుంది కదా అని. తర్వాత విజిల్స్ ఒక 3 విజిల్స్ ఒక 4 విజిల్స్ వరకు రప్పించిన నేను. మ్యాక్సిమం హైలో పెట్టుకోండి, ఏం కాదు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అది చింతపండు అన్నది మనకి పులుపు అన్నది తగిలితే బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. అందుకే చింతపండు నానబెట్టుకుని పక్కన లాస్ట్కి 5 విజిల్స్ రప్పించాను. ఎందుకంటే కందిపప్పు, పెసరపప్పు, రైస్, బ్రౌన్ రైస్ కాబట్టి 3 విజిల్స్కి అయితే అవ్వదు అని చెప్పింది మా మమ్మీ. ఇప్పుడు ఓపెన్ చేసే టైం వచ్చింది. ఓపెన్ చేస్తున్నాను, ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం టైట్ ఉంది కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు అన్నది యాడ్ చేద్దాం. పక్కన పెట్టుకున్నా కదా ఇందాక. లైట్ పులుపు, మీకు పులుపు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు కొంచెం పుల్ల తగిలితే బాగుంటుందని పులుపు వేసుకున్నాను. టమాటాస్ తక్కువ వేసాను కాబట్టి. చూడండి, నెయ్యి వేసాను, ఎంత బాగుందో చూడండి, లూజ్గా. చాలా టేస్టీగా వచ్చింది. టేస్టింగ్ టైం ఇప్పుడు చూపిద్దాం అందరికీ. తీసుకెళ్ళి పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను.
లూజ్గా చాలా బాగా వచ్చింది. ఇలానే ఉండాలి కిచిడి అంటే, టైట్ ఉండొద్దు. ఇలా అయితేనే చాలా పక్కన అప్పడంతో అన్నా, రోటి పచ్చడితో అన్నా, లేకపోతే ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి నాన్ వెజ్ అంటే పిచ్చి కాబట్టి నాన్ వెజ్ చేశాను. ఫిష్ కర్రీ అనమాట ఆ రోజు. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటే లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ టైం కదా అని చెప్పి నేను దాన్ని ఇంకా ప్లేట్లో వేసేసి ఫిష్ చేసి ఇచ్చేసాను. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందా? బాగుంది, చాలా బాగుంది. కిచడి చాలా బాగుంది. ప్రోటీన్ అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసా. బ్రౌన్ రైస్తో చేసా. బాగుంది. మా మమ్మీ ఒక్కటి హెల్ప్ చేసి ఫ్రెండ్స్, నేనే కట్ చేసుకుని నేనే కిచడి చేసుకున్నాను. మొత్తం నీట్ కూర్చుని తింటుంది. చాలా బాగుంది, చాలా బాగుందని. ఒక్క హెల్ప్, కెమెరా పట్టుకోండి ఒక్కసారి పట్టుకోలేదు, నేనే వీడియో తీసుకున్నాను. మళ్ళీ వీడియో పంపు కెమెరా పట్టుకోవడానికి ఏమైంది నీకు? యూట్యూబ్ లో పెట్టు అని అంటావు, నేను చూసుకుంటాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక చూసుకుంటాను అంటావు, ఇలాగే చేస్తావు. అమ్మ కాంబినేషన్ ఏమేసి తింటున్నావు? కొత్తిమీర పచ్చడి. అబ్బా ఎలా ఉంది? స్వర్గం అంటే ఏంటో అలా ఉంది. చాలా బాగుంది కదా? అయ్యి బాబా, ఇంత అంత కాదు. నాకు ఒక ముద్ద పెట్టు. చాలా బాగుంది. అబ్బా వారెవ్వా. అబ్బా కొత్తిమీర ఫ్లేవరు, ఆ పప్పు, అన్నం చాలా బాగా చేసాం.